పబ్బుల్లో గబ్బు కల్చర్ పై ఆరా తీస్తున్నారు పోలీసులు. పబ్బులపై ఆకస్మిక దాడులు చేస్తున్నారు. హైదరాబాద్ నుండి మనకి బ్రేకింగ్ న్యూస్ అందుతోంది. హైదరాబాద్ లో పబ్బులపై అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. పబ్బుల్లో ఉన్న గబ్బు కల్చర్ పై ఆరా తీస్తున్నారు. టీజీ నాబ్, ఎక్సైజ్ శాఖ సంయుక్తంగా మొత్తం 25 పబ్బులపై దాడులు నిర్వహించారు. కొందరు డ్రగ్స్ తీసుకున్నట్టుగా కూడా నిర్ధారించారు. హైదరాబాద్ లోని పలు పబ్లపై అధికారులు దాడులు చేశారు. టీజీ నాబ్, ఎక్సైజ్ అధికారులు సంయుక్తంగా సోదాలు నిర్వహించారు. 25 పబ్లలో ఆకస్మికంగా తనిఖీలు చేశారు. డ్రగ్ టెస్ట్ లో 6గురికి పాజిటివ్ అని తేలింది. 5గురు డ్రగ్స్ తీసుకున్నట్టు, 1 గంజాయి తీసుకున్నట్టుగా నిర్ధారణైంది. 5గురిలో 2 యువతులున్నారు, 3 యువకులు ఉన్నారు. 5గురు సాఫ్ట్వేర్ ఉద్యోగులుగా గుర్తించారు అధికారులు. పూర్తి వివరాలు మా కరెస్పాండెంట్ జ్యోతి అందిస్తారు. టీజీ నాబ్, ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు పబ్బులపై దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో మొత్తం 25 పబ్బుల్లో దాడులు చేయగా 6గురికి పాజిటివ్ వచ్చినట్టుగా తెలుస్తుంది. అందులో జోరా పబ్కి సంబంధించినటువంటి ఎవరైతే పబ్లో అటెండ్ అయ్యారో వాళ్ళల్లో ఒకరికి డ్రగ్ పాజిటివ్గా కూడా నిర్ధారణ అయింది. ప్రస్తుతం మనం జోరా పబ్ దగ్గర ఉన్నాము. అయితే నిన్న ఒక్కసారిగా కూడా ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులతో పాటు మరొక వైపు టీజీ నాబ్ అధికారులు ఈ యొక్క దాడులు నిర్వహించడం జరిగింది. మొత్తం G40లో 2కి పాజిటివ్ వచ్చినట్టుగా తెలుస్తుంది. విస్కీ సాంబా పబ్లో 2కి కూడా అక్కడ పాజిటివ్ రావడం జరిగింది. జోరాలో ఇక 1కి పాజిటివ్ రాగా క్లబ్ రోగులు కూడా 1కి పాజిటివ్ వచ్చినట్టుగా తెలుస్తుంది. అయితే ప్రస్తుతం మనం చూస్తున్నాము పబ్కి సంబంధించినటువంటి ఎక్స్క్లూజివ్ దృశ్యాలను. అయితే నిన్న ఒక్కసారిగా కూడా అధికారులు రావడం జరిగింది. ఇక్కడ పబ్లో అయితే లేట్ నైట్స్ కూడా పబ్స్కి సంబంధించి మూకమ్మడిగా కూడా దాడులు చేసినటువంటి ఘటనలు మనం చూసుకుంటూనే వచ్చాం. ఈ నేపథ్యంలో నిన్న జరిగినటువంటి దాడుల్లో కూడా ఇక్కడ ఒకరికి పాజిటివ్గా కూడా నిర్ధారణ అయినట్టుగా తెలుస్తోంది. ఎక్కడికెక్కడ కూడా హైదరాబాద్లో ఉన్నటువంటి పబ్స్ మీద ఫోకస్ చేసినటువంటి అధికారులు పూర్తిగా కూడా మొత్తం చెకింగ్ చేశారు. డ్రగ్ కిట్లను తీసుకొని వచ్చి పరీక్షలు కూడా నిర్వహించారు. మొత్తంగా 107 మందికి పరీక్షలు చేయగా అందులో 6గురికి పాజిటివ్గా వచ్చింది. అందులో ఒక యువతితో పాటు 5 మంది యువకులు కూడా ఉన్నట్లు తెలుస్తుంది. వాళ్ళంతా సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్గా కూడా చెప్తూ ఉన్నారు. గతంలో కూడా ఇక్కడ ఉన్నటువంటి ఈ పబ్తో పాటు ఇతర పబ్బుల్లో కూడా పాజిటివ్గా వచ్చింది. అంతేకాకుండా డ్రగ్ ఫ్రీ రాష్ట్రంగా మార్చేందుకు ఎక్కడికెక్కడ కూడా అటు టీజీ నాబ్తో పాటు ఎక్సైజ్ అధికారులు పూర్తి స్థాయిలో కూడా ఈ యొక్క రైడ్స్ అయితే చేస్తూ ఉన్నారు. మనం పబ్ లోపల ఉన్నటువంటి ప్రస్తుత దృశ్యాలను మనం చూస్తున్నాము. ఎక్స్క్లూజివ్గా ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే కస్టమర్స్ వస్తారో వాళ్ళకి మొత్తం కూడా అన్ని రకాల సదుపాయాలు ఇక్కడ కల్పిస్తున్నారు. ఆపరేషన్ ధూల్పేట కంటిన్యూ అవుతూనే మరొక వైపు పబ్స్ మీద కూడా ఫోకస్ పెట్టినటువంటి అధికారులు నైట్ మాత్రం రైడ్స్ చేశారు. ఈ రైడ్స్లో మొత్తంగా 6గురికి పాజిటివ్ రావడం, అందులో జోరాకు సంబంధించినటువంటి పబ్లో 1కి పాజిటివ్ రావడం నిర్ధారణ అయింది. దీనికి సంబంధించి మాత్రం పోలీసులు ఎక్కడికెక్కడ కూడా డ్రగ్ ఫ్రీ రాష్ట్రంగా చేసేందుకు మాత్రం ఉక్కుపాదం మోపుతున్నటువంటి పరిస్థితులు చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. ఇప్పుడు జర్నలిస్ట్ సురేష్తో కలిసి జ్యోతి టీవీ 9 హైదరాబాద్.